ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య వాగ్దానం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకు స్తోత్రములు చెల్లించుచు ఆగస్టు 11వ తేదీ 2025 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు మాట ఇచ్చి నిలుపుకునే దేవుడు. మనం విరిగి నలిగిన హృదయంతో వేడుకుంటే తన దైవవాక్కు ద్వారా మాట్లాడి ఏది అవసరమో అది మనకు అనుగ్రహించువాడు. జీవాకు గల దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడును, దర్శనం ద్వారా మాట్లాడును, మంచి ఆలోచన పుట్టించును, తన సేవకుల ద్వారా మాట్లాడును. ఆయన మాటే మనకు తోడై ఎల్లప్పుడూ నడిపిస్తుంది. ఒంటరి వారమని ఎవరూ లేరని, అనాథనని మనోవేదన వద్దు, చింతించవద్దు. మాట ఇస్తే తప్పేవాడు కాదు మన రక్షకుడైన యేసుక్రీస్తు. కావున ఆయన మనకు తోడయుండి తన దూతలను కాపుదల ఉంచి కావలసిన వాటిని అనుగ్రహించి ఆశీర్వాదములతో నింపువాడై ఉన్నాడని మన దృఢమైన విశ్వాసంలో నిరంతరము నడవగల శక్తిని దేవాది దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల మా కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ వారం ప్రారంభంలో సోమవారం దినమున ఈ వాక్య వాగ్దానంతో మాట్లాడినందుకు స్తోత్రములు. నీవు మా పక్షంగా ఉంటే మా పనులు సఫలము చేయుదువని నిజంగా హృదయపూర్వకంగా యాచిస్తున్నాము. ఈ వారము, ఈ నెల, ఈ సంవత్సరం అంతయు నీ చిత్తమైతే మన జీవితకాలం అంతయు మా పనుల సఫలం చేయమని వేడుకుంటున్నాము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన పక్షమున ఉండి పనులన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.